జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చిట్టమ్మ దాని మేనల్లుడికి అన్యాయం చేశామని మన మీద రివెంజ్ తీర్చుకోవట్లేదు కదా? నాకదే అనుమానంగా ఉందక్కోయ్. ఇక నుంచి సిట్టెముతో శానా జాగ్రత్తగా ఉండాలి. అవునరా, అది పగతో రగిలిపోతున్న పులి లాంటిది. సాధ్యమైనంత త్వరగా దాని పీడ వదిలించుకోవాలి. ఒక్క నిమిషం. లత, ఇంకాసేపట్లో మినిస్టర్ గారు వస్తున్నారు. నీకు ఆయనకి నిశ్చితార్థం చేస్తున్నాను. వెళ్ళి పెళ్లి కూతుర్లా అలంకరించుకొని నిశ్చితార్థానికి రెడీగా ఉండు. ఆ ముసలాడితో లతకు నిశ్చితార్థం ఏంటత్తా? లత ఏమీ నీ సొంత చెల్లెలు కాదు. నువ్వేమీ తన సొంత అక్కవి కాదు. ఓవర్ యాక్షన్ చేయకుండా వెళ్ళి దాన్ని రెడీ చేసుకోండి. కాదు కూడదు అంటే మూడో కంటికి తెలియకుండా ఆ ముసలోడితో లత పెళ్లి జరిగిపోద్ది. లత పదరా తమ్ముడు. చెల్లి, అక్క, ఎందుకమ్మా ఏడుతున్నావా? నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే విషయమే కదా. ఏం మాట్లాడుతున్నావక్క? ఆ ముసలి మినిస్టర్ని పెళ్లి చేసుకోవడం నాకెలా సంతోషం అక్క? అంటే ఆయన చేసుకోవటం నీకు ఇష్టం లేదా? అక్క, తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? లేదంటే నన్ను బాధ పెట్టాలని కావాలని మాట్లాడుతున్నావా? వాడిని నేను ఇష్టపడ్డం ఏంటక్క? మరైతే ఇష్టపడిన దానికి కాంతమ్మత మొహం మీదే ఆ ముసలేదవని నేను పెళ్లి చేసుకోను అని తెగించేందుకు చెప్పలేదు. నీ బొంట్లో ప్రవహించేది జమీందారు గారి రక్తం కాదా? నువ్వు శంకరనారాయణ గారి కూతురివి కాదా? నువ్వు పుట్టింది సామాన్యమైన కుటుంబంలో కాదు. తప్పుని తప్పని నిక్కచ్చిగా చెప్పే జమీందారు గారి కుటుంబంలో. భయపడి తల ఉంచడం నీ రక్తంలోనే లేదు లత. తప్పు మాట్లాడితే నాలుక సీరేసి, తప్పుడు పనులు చేస్తే తోళ్ళొలిసేసి ఎండబెట్టే గొప్ప కుటుంబంలో పుట్టావు. నిర్భయంగా, నిర్దాక్షణంగా కాంతమతకి తెగేసి చెప్పే లత. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.